హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టూడియో NDL. ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటంటే ఫోటోషాప్లో ACDCలో ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తే కలర్ వేరియేషన్ అనేది కనబడుతుంది. ఫోటోషాప్లో వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి డెప్త్ అనేది డల్గా కనబడుతుంది. ACDCలో మాత్రం క్లియర్గా కనబడుతుంది. ఈ ఆప్షన్ వల్ల కొంచెం కలర్ కరెక్షన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్న సెట్టింగ్స్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియో తెలియజేస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటో నేను ACDCలో ఓపెన్ చేస్తున్నాను. ACDCలో మాత్రం క్లియర్గా ఫోటో డెప్త్ డీటెయిలింగ్ బాగా కనబడుతుంది. ఫోటో ఒరిజినల్గా కనబడుతుంది. ఇదే ఫోటో మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసినప్పుడు మాత్రం చూపిస్తాను, మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చేస్తాను, చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇది ఫోటోషాప్లో ఇలా కనబడుతుంది, ACDCలో ఇలా కనబడుతుంది. ఫోటోషాప్లోకి వచ్చేసరికి డీటెయిలింగ్ డెప్త్ అనేది తగ్గిపోతుంది, ఎల్లో యాడ్ అయిపోతుంది, కొంచెం మట్టి కలర్ కనబడుతుంది. చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీన్ని ఎలా క్లియర్ చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఈ ఫోటో క్లోజ్ చేసేస్తున్నాను. ఎడిట్లోకి పోయి కలర్ సెట్టింగ్స్, షార్ట్కట్ కీ వచ్చేసి Shift+Ctrl+K. ఇలాగ ఇక్కడ సెట్టింగ్స్లో ఉంది, టాప్లో నార్త్ అమెరికా జనరల్ పర్పస్ 2 అని ఉంటుంది. ఇది తీసేసి కస్టమ్ పెట్టేసండి. RGBలో వచ్చేసి ఇక్కడ మానిటర్ RGB పెట్టేసండి. ఇక్కడ ప్రొఫైల్ మిస్ మ్యాచ్ పక్కన ఆస్క్ వెన్ ఓపెనింగ్ అని ఉంటుంది. ఇది నార్మల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏమవుతుంటే క్లిక్లో ఉంటుంది, దీన్ని అన్క్లిక్ చేసేయండి. లేదంటే మీరు ఎప్పుడు ఫోటో దీనిలోకి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఓపెన్ కావాలా లేదంటే పాపప్తో ఓపెన్ కావాలా అని చెప్పేసి మీకు చూపిస్తుంది. కాబట్టి ఇది అన్చెక్ చేసేస్తే మీకు నార్మల్గా ఓపెన్ అయిపోతుంది. ఎవ్రీ టైం మీకు పాపప్ రాదు మీకు. కాబట్టి ఇక్కడ మీరు అన్క్లిక్ చేసేయండి. ఓకే, అదే ఫోటో ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఆ చిన్న సెట్టింగ్స్ చేసేసరికి ACDCలో అయితే మనకి ఎంత డెప్త్ కనపడుతుందో అదే డెప్త్ మనకు ఫోటోషాప్లో కూడా పడుతుంది. ఇప్పుడు చూడండి, ACDCలో, ఇప్పుడు ఫోటోషాప్లో. ఇప్పుడు చూశారు కదా, ఈ సెట్టింగ్స్ మీరు మీ సిస్టంలో అలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రమే చేంజ్ చేసుకోండి, లేదంటే అలాగే వర్క్ చేసుకోండి. ఈ ప్రాబ్లం చాలా ఏమవుతుందంటే చాలా మటుకు ఆల్బమ్ డిజైనర్స్కు చాలా ప్రాబ్లం అయింది. దీనివల్ల కలర్ కరెక్షన్ ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఈ వీడియోని నేను క్లియర్గా మీకు సాల్వ్ చేసి చూపించడం ఈ వీడియోలో జరిగింది. నేను వాడుతున్న HP మానిటర్లు వచ్చేసి దీంట్లో కూడా సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ కూడా మీకు ఈ విధంగా చూపిస్తాను. మెనూలోకి వెళ్ళాక థర్డ్ ఆప్షన్ కలర్ కంట్రోల్ ఉంటుంది. కలర్ కంట్రోల్లోకి వెళ్ళాక వామ్, న్యాచురల్, కూల్, వ్యూయింగ్ మోడ్స్ ఉంటుంది. నేను కస్టమ్ మోడ్ అనేది లాస్ట్లో ఉంటుంది. కస్టమ్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఇలా RGB చూపిస్తుంది, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఇవన్నీ వచ్చేసి 255లో ఉండాలి. 255లో ఓకే చేసుకోండి. ఓకే చేసుకొని సేవ్ అండ్ రిటర్న్స్ ఓకే కొట్టేసేయండి. ఈ సెట్టింగ్స్ కూడా ఓన్లీ HP మానిటర్ ఉన్న వాళ్ళకు మాత్రమే యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.